నిరసనల్ల షర్మిలక్క నిరసనలే వేరయ్యా అన్నట్టే పేరు పోతున్నది కదా ఏపీలా. మీరు నిరసనలు చేయాలంటే ధర్నాలు దీక్షలు మాటల తూటాలు కావాలనేమో, నాకు వస్తువులు చాలు అన్నట్టే చేస్తున్నది షర్మిలక్క నిరసనలు. ఏపీలో ఎలక్షన్ ప్రచారం కంటే వేడిగా షర్మిలక్క ఇచ్చే గిఫ్టుల గురించే ఎక్కున్నది టాకు. మరి ఇక ముచ్చటేందో పురాగరుచుకున్నదాం పాన్రి. తోటి లీడర్లందరికీ కారెడ్డమాడుకుంటా గిఫ్టులు పంపుట్ల షర్మిలక్క పీహెచ్డీ చేసినట్టే ఉన్నదనిపిస్తున్నది. ఇప్పుడు జగనన్నకు మోడీ సార్ కూడా గిఫ్టులు పంపింది. ముఖం అద్దంలో చూసుకుంటే కూడా బాబు సారే కనిపిస్తున్నాడా? గంతగానం ఎందుకు భయం అవుతున్నదన్నా నీకు? తాపతాపకు బాబు సార్ చెప్పినట్టే చేస్తున్నది షర్మిల అని గట్లెందుకు మాట్లాడుతున్నావు అని గరమై జగనన్నకు గిట్ల అద్దం గిఫ్ట్ పంపించింది షర్మిలక్క. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇక ఏపీ పర్యటనకొచ్చిన మోడీ సార్కేమో రేడియో గిఫ్ట్ ఇచ్చింది అక్క. ఎప్పటికీ మీ మన్ కీ బాత్ అందరినుడు కాదు, మా మన్ కీ బాత్ కూడా మీరింటే మంచిగుంటది. ఏపీ పబ్లిక్ మన్ కీ బాత్ ఏందంటే ప్రత్యేక హోదా ఏది, పోలవరంకు జాతీయ హోదా ఏమైంది, అమరావతి రాజధాని సంగతేంది, అసలు రాజధాని లేని రాష్ట్రం అని గిన్నిస్ బుక్ లో గిట్ల ఎక్కిత్తరా ఏంది అని అన్నట్టుగా ఏపీ పబ్లిక్ మన్ కీ బాత్ ఇనల్నని మోడీ సారుకు గిట్ల రేడియో గిఫ్ట్ పంపింది షర్మిలక్క. మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక షర్మిలక్క ఏపీ షయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికెంచి ప్రచారం అయితే మస్తు జోర్ మీద చేస్తున్నది. అందరికంటే ఎరైటీగా ప్రచారం చేసుకుంటా షయ్యి పార్టీ దిక్కు అందరి కండ్లు పడేటట్టు చేస్తున్నది. మరి షయ్యి పార్టీ పెబ్బయ్యుండి గాయంత క్రియేటివిటీ ఉండకపోతే ఎట్లా? గిట్ల తీరులుగా ఆలోచన చేయకపోతే జనాలు మన దిక్కెట్లా చూస్తారు? ఎట్లయినా ఈ తాప ఏపీల షయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అటు కర్ణాటక డీకే శివకుమార్ సారు, ఇటు తెలంగాణ రేవంత్ అన్న లెక్క సోనియమ్మకు గిఫ్ట్ ఇయ్యాలే అని అనుకుంటున్నది. మరి ఏమైతుందో చూడాలే. అందరికి ఇన్ని గిఫ్టులు ఇస్తున్న షర్మిలక్కకు జనాలు ఏ గిఫ్ట్ ఇస్తారో మరి.